హలో అందరికీ వెల్కమ్ టు క్యూబ్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో 2x2 రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. దీనికి ఓన్లీ మనకు 2x2 ఫార్ములాస్ యూజ్ అవుతాయి. అవి నేను చెప్పిన దగ్గర మీరు ఒకవేళ యూజ్ చేస్తే మీరు 20 సెకండ్స్ లోపే ఈ 2x2 రూబిక్స్ క్యూబ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ముందైతే దీన్ని స్క్రాంబుల్ అయితే చేసుకుందాం. సో చూసారు కదా, క్యూబ్ మొత్తం మీద స్క్రాంబుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే మొత్తం 4 వైట్ కలర్ పీసెస్ అయితే ఉంటాయి. ఇందులో మనము ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. నేనైతే ఇది చూస్ చేసుకుంటున్నాను. సో దీన్ని డౌన్కి అయితే రొటేట్ చేసుకుందాం. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఈ వైట్ అనేది బాటంలోనే ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్కి మాత్రమే ఉండాలి, రైట్ సైడ్కి అయితే ఉండకూడదు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చాక మనము ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్ చేయాలి. ఆ ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ కలర్ అయితే ఉంది, దాని టాప్ బ్లూ అయితే ఉంది. సో మనకు ఒక వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉన్న ఒక పీస్ అయితే కావాలి. ఇక్కడ వైట్ ఉంది కానీ రెండిట్లో బ్లూ అయితే లేదు, సో కాదు. సో ఇక్కడ చూడండి, వైట్ ఉంది, బ్లూ ఉంది. ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి, అప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయి. సో దీన్ని బయటకి తెచ్చుకోండి. సో ఇదైతే టాప్ లేయర్కి అయితే వచ్చేసింది. మనం ఎప్పుడు ఇది చేసినా కానీ వైట్ అనేది లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండాలి. అండ్ ఇదైతే ఇక్కడ ఉంది. ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైట్కి ఆపోజిట్లోనే మనకు ఆ పీస్ అయితే ఉండాలి. సో చూసారు కదా, దీనికి ఆపోజిట్లోనే ఉంది. ఇప్పుడు మనం వాడాల్సిన ఫస్ట్ అల్గోరిథం రైట్ అల్గోరిథం. సో అది ఎప్పటి వరకు వాడాలంటే ఈ వైట్ అనేది ఇక్కడ కిందకు వచ్చేంత వరకు మనమైతే ఆ అల్గోరిథం వచ్చేసి యూజ్ చేయాలి. నేనైతే 1 టైమే యూజ్ చేశాను. ఇలా ఈ వైట్ అనేది ఇక్కడ కిందకు వచ్చేంత వరకు మనమైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఈ రెండు పేర్ అయిపోయినాయి. సో క్యూబ్ను వచ్చేసి రొటేట్ చేయండి రైట్ సైడ్కి. నెక్స్ట్ వైట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కే ఉంది. సో వైట్ టాప్ రెడ్ అయితే ఉంది. సో మనకు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న ఒక పీస్ అయితే కావాలి. వైట్ ఉంది కానీ రెండిట్లో రెడ్ లేదు, సో ఇది కాదు. ఇక్కడ చూడండి, వైట్ ఉంది అండ్ రెడ్ కూడా ఉంది. సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్న వైట్కి ఆపోజిట్లో అయితే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రైట్ అల్గోరిథంను వాడండి. ఇదైతే కిందకైతే వచ్చేసింది. ఈ రెండు పేర్ అయిపోయినాయి, ఈ రెండు కూడా పేర్ అయిపోయినాయి. సో ఇప్పుడు క్యూబ్ని మళ్ళీ రొటేట్ చేసుకోండి. ఇప్పుడు వైట్ అనేది లెఫ్ట్లోనే ఉంది అండ్ వైట్ టాప్ గ్రీన్ అయితే ఉంది. సో మనకు వైట్ అండ్ గ్రీన్ ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉన్న పీస్ అయితే కావాలి. సో లాస్ట్ లెఫ్ట్ అయిన పీస్ కూడా ఇదే కాబట్టి వైట్ కలర్లో, దీన్ని ఆపోజిట్కి అయితే తెచ్చుకోండి. మళ్ళీ రైట్ అల్గోరిథం వైట్ అనేది ఇక్కడికి వచ్చేంత వరకు యూజ్ చేయాలి మనం. చూసారు కదా, ఇంత సింపుల్గా ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఈ సెకండ్ లేయర్లో ఫస్ట్ స్టెప్ ఇక్కడ అండ్ ఇక్కడ ఈ 4 మొత్తం ఎల్లో రావాలి. సో అలా తెచ్చుకోవాలంటే క్యూబ్ని మొత్తం అప్ సైడ్ డౌన్ అయితే చేయాలి. అంటే వైట్ టాప్లో ఉండాలి, ఎల్లో బాటంలో ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడైతే ఒక కార్నర్ అయితే సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇదైతే తీసుకుందాం. ఇందులో 2 కేసెస్ అయితే ఉంటాయి మనకు. ఒకటి, ఇప్పుడు మనము ఈ ఎల్లో కలర్ అనేది రైట్ సైడ్ మాత్రమే ఉంచుకోవాలి. ఫస్ట్ కేస్ అయితే ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఎల్లో ఫేస్ చేస్తుంది. సో ఇలా ఉంటే 2 టైమ్స్ వచ్చేసి రైట్ అల్గోరిథంని యూజ్ చేయాలి. ఇక్కడ ఇదైతే బాటంకి అయితే వెళ్ళిపోయింది. చాలామంది ఏం మిస్టేక్స్ చేస్తారంటే ఇది కిందికి వెళ్ళిపోగానే ఆపేస్తారు, కానీ ఇటు సైడ్ అయితే ఖచ్చితంగా తిప్పాలి. అండ్ టాప్ లేయర్ ఎప్పుడు రొటేట్ చేయకూడదు, బాటమ్ లేయరే రొటేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే
ఎల్లో ఫేస్ చేస్తుంది కాబట్టి మళ్ళీ 2 టైమ్స్ వచ్చేసి రైట్ అల్గోరిథంని యూజ్ చేద్దాం. సో బాటమ్కి వెళ్ళిపోయింది చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఎల్లో అనేది రైట్ సైడే ఫేస్ చేస్తుంది కాబట్టి మళ్ళీ 2 టైమ్స్. సో ఇక్కడ కింద అయితే అయిపోయింది. ఇది వచ్చేసి డైరెక్ట్ సాల్వ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ కేస్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, మనకు సెకండ్ కేస్లో ఎల్లో అనేది మన ఫ్రంట్ ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ ఉంటే సేమ్ రైట్ అల్గోరిథం ఫార్ములానే కానీ 4 టైమ్స్ వచ్చేసి మనం యూజ్ చేయాలి. సో యూజ్ చేశాక సైడ్కి తిప్పుకోండి, మళ్ళీ 4 టైమ్స్ అండ్ లాస్ట్ పీస్ 4 టైమ్స్ మళ్ళీ, ఎందుకంటే అది మన సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి. సో చూడండి, ఇక్కడ పైన ఎల్లో వచ్చేసింది, కింద వైట్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, ఇందులో మనకు 2 కేసెస్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ కేస్ మనకు ఒకవేళ ఒక 4 కలర్స్ మొత్తం సేమ్ కలర్లో ఉండి అది ఒక సైడ్ మొత్తం సాల్వ్ అయిపోతే అది వచ్చేసి సెకండ్ కేస్. ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో అంటే ఎక్కడ కానీ సాల్వ్ అయ్యే ఉండదు. సో ఇలా ఉండకపోతే మనము సెమీ రైట్ అల్గోరిథం అనే ఫార్ములాని వచ్చేసి వాడాలి. సో చూడండి, ఇలా మనకు 2 కలర్స్ అయితే జాయింట్ అయ్యి వస్తాయి. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గ్రీనే ఉండాలి. సో ఈ 4 కలర్స్ అయిపోయాయి కాబట్టి దీన్ని మనము లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ సెమీ రైట్ అల్గోరిథంని ఇంకొకసారి యూజ్ చేయాలి. సో చూడండి, ఇంత ఈజీగా క్యూబ్ అయితే సాల్వ్ అయిపోయింది. సో చూడండి, ఇది వచ్చేసి సెకండ్ కేస్. ఇందులో మనకు ఆల్రెడీ ఈ 2 కలర్స్ అయితే జాయింట్ అయ్యే వస్తాయి. మనం ఈ 4 కలర్స్ని 4 ఎల్లో కలర్స్ని వచ్చేసి ఇలా మ్యాచ్ చేసినప్పుడు ఇలా వస్తే దీన్ని సైడ్గా అనుకొని ఈ 4ని జాయింట్ చేయండి. దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని సెమీ రైట్ అల్గోరిథం వచ్చేసి నేను చెప్పాను కదా, దాన్ని యూజ్ చేయండి. చూడండి, ఇంత ఈజీగా క్యూబ్ వచ్చేసి సాల్వ్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే 2x2 రూబిక్స్ క్యూబ్లో ఇది వచ్చేసి బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కావాలంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.